అంటే ఎందుకు ఎందుకు నేను ఆ పాయింట్ రైజ్ చేస్తున్నానంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంత ఒత్తిడిని తట్టుకోలేకుండా ఉన్నప్పుడు చిన్న చిన్న సామాన్య లీడర్లు కావచ్చు, సామాన్య కార్యకర్తలు కావచ్చు, లేదంటే కిందగా ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కావచ్చు, మరింత భయాందోళన ఉంటుంది కదా, వాళ్ళు కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు బాధ భయం అనేది రెండు రకాలు ఉంటాయి అశోక్. ఉమ్, ఇది ఒకే ఘాటి కట్టేయడానికి మనకు వీల్లేదు. ఇప్పుడు సాయిరెడ్డి గారికి 1,000 కోట్ల ఆస్తులు అంటే వాళ్ళ కూతుర్ని ఇచ్చారు, అరవిందో కాకినాడ మీరు అంటున్నారు, ఏవో జరిగి వాట్ ఎవర్ ఇష్యూస్ ఉన్నాయి. ఉమ్, సో అది ఉంటది. ఇప్పుడు సామాన్యుడికి ఒక ఊర్లో ఎనీ విలేజ్, ఒక చిన్న స్థాయి గ్రామంకి వెళ్ళు, ఉమ్, మండలమో ప్రతి ఊర్లో నువ్వు నేను పెట్టాల్సిన అవసరం లేదు. ఉమ్, గొడవలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి, ఉమ్, అవన్నీ రాజకీయ రంగు పులుముకుంటాయి. ఓకే. ఒక ఊరున్న తర్వాత గొడవలు లేని ఒక చిన్న ఊరు చెప్పు, గొడవ పడిన తర్వాత ఆటోమేటిక్ గా ఒకడు తెలుగుదేశము, ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సైడ్ పోతారు. ఉమ్, సో మన ఊర్లు పల్లెటూర్లు గొడవలు ఉన్నంత కాలం రాజకీయ పార్టీలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మా ఊర్లో ఒక చిన్న కార్యకర్తను తీసి అరెస్ట్ చేస్తే ఇంకా 10 మంది రెచ్చిపోతారు. ఇప్పుడు మన పార్టీలో జరిగేది కూడా అదే జరుగుతుంది. అందరికీ కూడా ఏంది మా వాళ్ళని ఇట్లా బెదిరిస్తున్నారు, సాయిరెడ్డి లాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు, ఇంకా కసి పెరుగుతుంది ఉమ్, ఉమ్, అందరికి. ఉమ్, 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 సో దాని వల్ల ఇప్పుడు పార్టీలో కార్యకర్తకు, ఇప్పుడు సాయిరెడ్డి గారు వెళ్ళారంటే కార్యకర్త వెళ్తాడంటే 0% ఎవరు వెళ్ళరు. ఉమ్, అంటే ఇప్పుడు సాయిరెడ్డి గారు ఏమంటున్నారు, ఒక 1000 మందిని తయారు చేసుకునే కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే సాయిరెడ్డి గారు ఎక్కడా మాకేం ఆపోజిట్ గా చెప్పి వెళ్ళట్లేదు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నారు ప్రస్తుతానికి ఈ ఉమ్, రోజుకి. ఉమ్, సో కార్యకర్త బాధపడుతున్నారు, కార్యకర్త బాధపడుతున్నారు అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఉమ్, ఆత్మస్థైర్యం కోల్పోతున్నారంటే అంత దూరం ఆలోచించలేదు ప్రస్తుతానికి. ఓకే. బికాస్ ఈయన ఒక పబ్లిక్ లో ఉన్న మాస్ లీడర్ కాదు. అంటే ఉమ్, నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు వెళ్ళాడు అనుకోండి, ఒక 3 సార్లు గెలిచి 4 సార్లు గెలిస్తే అవును, ఆ అవును. ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ నియోజకవర్గంలో. ఉమ్, ఆయనతో పాటు 1,00,000 మంది కార్యకర్తలు వెళ్తారనో, నెక్స్ట్ ఎవడొస్తాడు, నెక్స్ట్ ఎవరిని తయారు చేసుకోవాలి. లక్కీగా అంటే సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చేశారు కానీ, వర్క్ చేశారు కానీ, అదే ఒక కాన్స్టిట్యుయెన్సీకి పబ్లిక్ ఒక నుంచి వచ్చినటువంటి లీడర్ కాదు. ఒక ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఏరియాకు పరిమితమైన నాయకుడు కాదు, ఉమ్, మొత్తం హోల్ పార్టీకి. అందుకనే అందరూ కూడా పార్టీలోనే అందరు కార్యకర్తలు బాధపడుతున్నారు ఈరోజు. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక ఏదైనా ఎమ్మెల్యే నియోజకవర్గం స్థాయి వ్యక్తి వెళ్తే ఆయన నియోజకవర్గం వాళ్ళు ఎక్కువ బాధపడతారు. ఉమ్, ఇప్పుడు నీకు నాకంటే బాలినేని గారు వెళ్ళారు అంటే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఒంగోలు టౌన్ లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును, బాలినేని రాజీనామా చేయటం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉమ్, అంతే తప్పితే సాయిరెడ్డి గారు ఒక ఏరియాకు పరిమితం కాదు కాబట్టి పార్టీ పరంగా సడన్ గా మార్పులు వస్తాయంటే ఏం మార్పులు రావు. ఉమ్, బాధ అయితే ఉంది, ఇటువంటి వాళ్ళని పోగొట్టుకుంటే మన పార్టీకి నష్టం కదా అనే భావన అయితే ఉంది కార్యకర్తల్లో. అది ఎవరు కాదని లేరు. ఇప్పుడు మనకేదో ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం బురదలడం అదంతా కాదు. వారు అది కరెక్ట్ చేసిన కాదు కదా. ఉమ్, ఉమ్, ఉమ్. వారు చేసిన సేవలు షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేశారు సార్, నాకు తెలిసి మీరు విన్నారో లేదో. షర్మిల గారు ఏమన్నారంటే సాయిరెడ్డి రాజీనామా చేయడం నాకే షాక్ ఉంది, కానీ జగన్ వ్యూహాలను మీరు ఎవరు మర్చిపోవద్దు, జగన్ బీజేపీకి ఇంకా కావాల్సిన వాడు, బీజేపీతో ఉన్నవాడు, రేపు ఏదైనా జరగవచ్చు, మీరు ఈ మూవ్ని తీసుకొని ఎవరు రాజకీయంగా ఆనందపడద్దు, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం వేరే విధంగా ఉంటుందని చెప్పేసి షర్మిల గారు కామెంట్ చేశారు. దాని మీద ఏం చెప్తారా? సొంత చెల్లి కాదు, సొంత చెల్లి కదా, ఇంకా ఆవిడకి ఎక్కువ తెలుసు అనుకోని మనం కాముగా ఉండడం తప్ప చేసేది ఏం లేదు. ఇక్కడ ఆవిడ మాట్లాడింది సొంత చెల్లిగా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ మాట్లాడుతున్నారు. అవును, బీజేపీతో శత్రుత్వం వాళ్ళకు ఉంది కాబట్టి వారు మాట్లాడుతున్నారు. ఇది ఒకటి మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను. ఇంతకుముందు 2019లో టీజీ వెంకటేష్ గానీ లేకపోతే సుజనా చౌదరి, సీఎం రమేష్ వెళ్ళినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు పంపించాలని మేమే ఆరోపణలు చేసాం. అవును, అప్పుడు సిచ్యువేషన్ అట్లుండింది. అప్పుడు చంద్రబాబు నాయుడుకు శత్రుత్వం ఉండింది బీజేపీతో, మంచి చేసుకోవాలని వెళ్ళాడు. అప్పుడేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో వాళ్ళేం మన పొత్తులో లేము. ఇప్పుడు డైరెక్ట్ పొత్తులో ఉన్నారు తెలుగుదేశం అండ్ జనసేన. ఇప్పుడు మా వాళ్ళని అక్కడ పంపించి మేమేం సాధించేది ఏముంది అక్కడ? సాధించేది కూడా ఏం ఉండదు. సో పరిస్థితులు టోటలీ డిఫరెంట్. ఆవిడ ఎందుకన్నారో ఆవిడ విజ్ఞతగా వదిలేస్తాం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము, నా వాళ్ళని అక్కడ పెడతా, వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తా, నేను ఈ ముసుగులో రాజకీయాలు చేస్తా, ఇటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. అది కారణం కానే కాదు. నాకు ఇంటర్నల్ గా చాలా విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, అది అస్సలు రీజనే కాదు. అండ్ షర్మిల గారికి కూడా మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, అమ్మ షర్మిలమ్మ,
నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో, నాకే అన్ని తెలుసని పుసుక్కున నువ్వు ఏదంటే అది మాట్లాడకు. ఆల్రెడీ నువ్వు అబాసుబాలేదులో జనాల్లో, నువ్వు మళ్ళా పరువు తీసుకోకని మాత్రమే నేను చెప్పగలను షర్మిల గారికి. ఓకే ఓకే. ఇంకో 2 పాయింట్ క్లారిటీ ఇవ్వాలి మీరు. ఒకటి, ఈ చిరంజీవి గారికి సంబంధించిన రాజ్యసభ వ్యవహారం పైన చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు సాయిరెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ స్థానం చిరంజీవికి వెళ్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఇప్పుడు ఎలాంటి రాజకీయం జరుగుతుంది ఏపీలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఏంటి ఇది చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి అక్కడ ఏమన్నా పొలిటికల్గా ఒక డ్రామాని క్రియేట్ చేసి టీడీపీని పక్కన పెట్టాలనే ప్లాన్ ఏమన్నా జరుగుతుందా? 100% ఛాన్స్ ఉంది. 100%. ఇప్పుడు ఇందాక ఒక వేరే ఛానల్లో మాట్లాడతా బీసీని ఎంకరేజ్ చేస్తున్నారు బీజేపీ, సో ఈ రాజ్యసభ సీటు బీజేపీకి ఇస్తున్నారు అనేది ఒక ఆ ఛానల్లో పెద్ద ఆయన చెప్పారు. అది ఒక ఆప్షన్. బీజేపీ తరపునే సాయిరెడ్డి గారు మళ్ళీ ఎంపీ అయినారని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే. మూడవది, ఈ రాజ్యసభ స్థానాన్ని చిరంజీవికి ఇచ్చినారన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్న సాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే అది షాకింగ్ సర్ప్రైజ్ మాకు. కానీ నెక్స్ట్ ఈ 3 ఏం జరిగినా షాకింగ్ కాదు, సర్ప్రైజ్ కాదు. ఎందుకంటే సర్ప్రైజ్ ఏముంటది ఇంకా, అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు అనేది కరెక్ట్. చిరంజీవి గారికి కూడా ఇవ్వచ్చు. చిరంజీవి గారు నేను కాంగ్రెస్ అంటాడు, ఆయన ఏదో పార్టీ అంటాడు. సొంత ఇంట్లో వాళ్ళతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోకుండా ఢిల్లీకి వెళ్లి కిషన్ రెడ్డి ఇచ్చిన విందులో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు